అమ్మాయి అరుణా, అమ్మాయి అరుణా, ఏమిటమ్మా చూస్తున్నా? ఇలా వచ్చారేమిటానా? ముహూర్తంలో వచ్చారేమిటా? ఏదో ఆ రోజు డాక్టర్ గారు మీరు ఎంత ఖర్చు పెట్టినా దండగే బ్రతకదు అని చెప్పబట్టి మందులు చీటీ చింపేసింది. సరే, ఆ తర్వాత నిన్ను చూడటానికి వద్దామనుకుంటే మీ మామయ్యకేమో ఒంట్లో బాగుండలేదు. ఆయనకి కొంచెం బాగుపడి వద్దామనుకుంటే మీ అత్తయ్య ఒంట్లో బాగోలేదు. చూడమ్మా, నీకోసం ఆలోచించి ఎలా సహం అయిపోయిందో. నువ్వు జరిగిందే మనసులో పెట్టుకుని మాట్లాడకుండా ఉంటే మేమేమైపోతాం చెప్పు. అసలే గురుమూఢమి, ఎక్కడా నయా పైసా చిక్కడం లేదు. మాట్లాడవేమే తల్లి. అయ్యో, వెదవరి మాటల్లో మర్చిపోయాను. నీకు ఇష్టమని నేనే స్వయంగా బజారు వెళ్ళి ఈ పొట్లకాయలు కొనుక్కొచ్చానమ్మా. నువ్వెందుకే అని చెప్పేసి నేనంటేను నా మేనకోళ్ళకి నేనే తెచ్చుకుంటానని చెప్పేసి స్వయంగా మార్కెట్కి ఇదే బయలుదేరి వెళ్ళింది. వదలండి, తీసుకో. సరే, ఏం చేస్తాం? మా కర్మించేయాలనుకుంటాం. బయలుదేరిన ముహూర్తం ఇలా కలవడం ఏం చెప్పేసి అనుకుంటాం. సరే రా. కావాలని గడపలోకి వచ్చినందుకు, పెద్దదాన్నయ్యుండి తప్పయింది తల్లి అని చెప్పుకున్నందుకు బాగా చేసాం. బాగా చేసింది రా. నోటితో చెప్పకుండా, చెప్పుతో కొట్టకుండా రమ్మన్నాం. సరే, పోతాం. మేము ఈ బ్రతకలేక, ఈ అప్పులు తీర్చలేక ఏ బావిలోనన్నా పడి చస్తాం. అప్పుడైనా నీ మనసు మారితే అంతే చాలు. మంచిది చావు. ఒక నిమిషం కూర్చొని నేను మాట్లాడతాను. ఇంకా కూర్చోటం ఎందుకులేనా? ఆయన వెధవని చేసిన గౌరవం చాలు. మీరు కూర్చొని మాట్లాడతాను. అబ్బాయి బాధపడతాడే, కాదనుకో, కూర్చో. అరుణా, అదెందుకు పలుకుతుంది బాబు? నువ్వు ఊరుకో బాబు. నువ్వు ఇలా కూర్చో. అలాగా కావాల్సింది అబ్బాయికి. ఏంటండి, ఏం జరిగింది? ఏముంది నాయన, మాకా వయసు అయిపోయింది. ఇన్నాళ్ళు దాన్ని పెంచామా? పాప మాటలు అనుకోకూడదు. దాని సంపాదన మీదే మేము బ్రతికామనుకో. ఇప్పుడు మాకు ఇష్టం ఉందో లేదో అది పెళ్లి చేసుకుందా. ఇష్టం ఉందో లేదో ఏమిటి? ఇష్టం ఉంది. అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? మేము ఎలా బ్రతకాలి? అందుకని నేను చెప్పేది ఏమిటంటే నాయన, ప్రతి మాసం 116 తాంబూలంలో ఏమిటి? 116 అంటే 58 రూపాయలు. ఏమి సరిపోతాయండి? 116 100 రూపాయలు పెడితే ఈ రోజుల్లో ఏం కొంటామండి? 116 మా ఇద్దరు జీతాలు కలిపిన కూడా ఆ మాత్రం లేదు కదండి. సరే, 116 నన్ను చంపుతాను బాబు. అలా ఫిక్స్ చేసి. అలాగే, ప్రతి మాసం 116 పంపిస్తాను. నాయన వెధవది బుద్ధిగా చాంత నాయన. ఆ నూతకు 34 రూపాయలు కూడా వేసి 150 పంపించు బాబు. అలాగే భోంచేసి వెళ్ళండి. ఎందుకు నాయన, దాని కోపం చల్లారి తర్వాత మళ్ళీ వస్తాం. అలాగే నాయన, ప్రతి మొదటి తేదీకి నేను ఇక్కడికి వచ్చేస్తుంటాను. అక్కర్లేదండి, నేను పంపిస్తాను. అబ్బాయి పంపుతాడండి పిచ్చిగానే. అరుణ, గుమ్మంలోకి వచ్చిన వాళ్ళని ఎలాగైనా గౌరవించడం. వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు. నేనెంత బాధపడకపోతే వాళ్ళు అలా బాధ పెడతాను. సరే, వాళ్ళు ఏదో తప్పు చేశారని మనం ఎందుకు చేయటం? మీరు ఒప్పే చేశారుగా. వాళ్ళు అడిగిన దానికల్లా సై అన్నారుగా. మీ మంచి ఎంతవరకు పెంచుతారు చూద్దాం. చూడు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, ఇంకా ఎందుకు చెప్పు. అది సరే, మనం సినిమాకి వెళ్తాం. రెడీ అవ్వండి. నేను రాను, మీరు వెళ్ళండి. అరే, కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారే. ఎందుకైనా మంచిది అప్పుడప్పుడు అలాగే ఉండండి.